బంగ్లాదేశ్ ఇంటరిమ్ గవర్నమెంట్ యొక్క చీఫ్ అడ్వైజర్ మొహమ్మద్ యూనిస్ చైనా పర్యటనకి వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టు ఉండకుండా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. భారతదేశంలోని 7 సిస్టర్స్ ఏవైతే ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయో ఇవి ల్యాండ్ లాక్డ్ అని, ముఖ్యంగా వీటికి సీ యాక్సెస్ లేదు కాబట్టి బంగ్లాదేశ్ చైనా దీనిలో అడ్వాంటేజ్ తీసుకోవాలని, ముఖ్యంగా చైనా అయితే గూడ్స్ ప్రొడక్షన్లో, గూడ్స్ మేనేజ్మెంట్లో, గూడ్స్ అమ్మకాల్లో పూర్తి స్థాయిలో ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అని చెప్తూనే చైనా బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడారు. అయితే ఇక్కడ మన ప్రశ్న ఏంటంటే, అసలు చైనా బంగ్లాదేశ్ గురించి ఆయన మాట్లాడుకోవచ్చు కానీ ఇండియా ప్రస్తావన ఎందుకు, ఇండియా ఈశాన్య రాష్ట్రాల ప్రస్తావన ఎందుకు? దీని మీద చాలామంది అస్సాం సీఎం హేమంత బిశ్వ శర్మ, అదేవిధంగా సంజీవ్ సన్యాల్ ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ అడ్వైజర్ ఉన్నారో ఆయన, వీళ్ళందరూ కూడా ఆయనకి ఏం సంబంధం, ఎందుకు మన 7 సిస్టర్స్ గురించి ప్రస్తావించారు, అవి ల్యాండ్ లాక్డ్ అని చెప్పి ఆయన చైనాలో ఎందుకు ప్రస్తావించారని చెప్పి ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది భారతదేశంలో. మనందరికీ తెలుసు, గత 6-7 నెలల నుంచి ఇండియా బంగ్లాదేశ్ సంబంధాలు సరిగ్గా లేవు. ముఖ్యంగా షేక్ హసీనా భారతదేశానికి వచ్చిన దగ్గర నుంచి, అక్కడ అల్లర్లు మొదలైన దగ్గర నుంచి, అదేవిధంగా షేక్ హసీనాని ఎక్స్ట్రాడిట్ చేయమని బంగ్లాదేశ్ ప్రభుత్వం రెగ్యులర్గా భారతదేశానికి లెటర్స్ రాస్తూనే ఉందన్నమాట.